ధనమునిచ్చేదా నేనంత ధనమడితే కూడా కొంచెం అంతనే మాట్లాడుతున్నావు అంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. అది కాదు స్వామి, ఇంత చిన్న కార్యం ఈ ద్రవ్యానికి మాత్రం అక్కడి నుంచి మీరు ఇక్కడికి రావడం మాత్రం చిన్న చూపు కదా. మీ శిష్యుని పంపించిన రథం నిండా మాత్రం నింపి పంపించేటటువంటి వాడిని కాదా? ఏమి మాట్లాడలేదురా, ఒక్క మాట దానికి ఇంత ధనం ఇస్తున్నావు అంటే నేను ఏమనుకోవాలి? నేను స్వామి ఏమి చెప్పు. అయితే వచ్చారు కాబట్టి ఇప్పుడే మాత్రం ఆ ధనాన్ని మాత్రం తీసుకుపోవాలి. కోరినంత ధనము మాత్రం ఏనాడైతే తప్పు అడిగావు, నువ్వు కావలసినంత ధనాన్ని మాత్రం నీకు ఇస్తున్నాను, తప్పకుండా చాలా సంతోషం. వాళ్ళు వెళ్ళి మెచ్చింది ఆశీర్వాదం స్వామి. నీ భక్తి ముక్తికి నేను చాలా మెచ్చాను. నీ వంటి భూపాలు మాత్రం నీ బుద్ధివంతులు కానీ చూడలేదు. నాకు చాలా ఆనందం. అవును కదా? అయితే మాత్రం నీ భక్తికి ఎంతో మెచ్చాను. అడగగానే మాత్రం ఇంత డబ్బు ఇస్తున్నావంటే నువ్వు మామూలు మనిషి కాదు. నువ్వు మాట్లాడుతున్నావు నన్ను నువ్వు పోడమా? మీరు మాత్రం ఎంతో తపోశక్తి కలిగినటువంటి స్వామి. మీరు మాత్రం ఈ దానికి మాత్రం నన్ను కొట్టినా నాకు ఎంతో బాధ కలుగుతుంది. మీకు ఇస్తున్న ద్రవ్యాన్ని మాత్రం సంతోషంగా తీసుకొని వెళ్ళి మీ ఆశీర్వాదం ఉంటే చాలు స్వామి. అట్లా అవును, ఒక మాట కావాల్సినప్పుడు నేను నాకు డబ్బు అవసరం ఉన్నప్పుడే వచ్చి తీసుకుపోతాను. ఒకవేళ అప్పుడు వచ్చినప్పుడు మాత్రం కాదనదు అనొద్దు కూడా. అయితే అయ్యా ఒక మాట ఏమి చెప్పురా. ఉన్నప్పుడే ఉండబోతే సంతోషం. అరే ఇప్పుడు లేనప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు నేను కొండపోయి అంత ద్రవ్యము నాకు ఇల్లు స్వామి ఏమున్నది. అయితే మాత్రం ఇంత డబ్బులు దాయడానికి మాత్రం నేను ఎక్కడంత దాచాలి, ఏం చేయాలి? నేను మాత్రం ఒక పల్లె కాదు, ఒక ఊరు కాదు, నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. కాబట్టి ఇక్కడే మాత్రం ఒక రూమ్ లో మాత్రం భద్రంగా నా ధనం అక్కడ ఉంచినట్టయితే నీకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకుపోతాను అంటున్నావు కదా మరి స్వామి. దానికి మాత్రం నీకు కాదంటున్నా, కానీ ఒక్క మాట అన్నావు. ఏది? ఆ రోజు మాత్రం కాదనద్దు, ఆ రోజు మాత్రం మాట తప్పద్దు. కానీ మరి నేను మాట తప్పే వాళ్ళకి అనిపిస్తున్నాను. అప్పటికి బొంకుటకును మాట తప్పే క్షణాన నేను మరణించినట్టే లెక్క కదా. హరిచంద్రని అట్లా అనుకోలేదు. మరి ఇంకెట్లా? వేళ మర్చిపోతే మనిషి ఎప్పుడు తప్ప
అలా మాత్రం మాట తప్పేవాడిని కాదు. ఏ క్షణం వచ్చి అర్ధరాత్రి వచ్చి అడిగినా తప్పకుండా నీ ధనం మాత్రం నీకు ఇస్తాను స్వామి. నాకు ఆశీర్వాదం.